అందరికీ నమస్కారము. ఫేస్బుక్లో మరియు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే పెళ్లి చేయడానికి వచ్చిన ఒక పురోహితుడిని ఏ విధంగా అవమానించారంటే ఒకడేమో సంచితో ఆయన ముఖం మీద కప్పడము, ఇంకొకడేమో ఏదో వస్తువు విసిరేయడము. ఇది చేయడం చాలా తప్పు. ఎందుకంటే పురోహితుడు అనేవాడు మీరు పిలిస్తేనే వస్తాడు. మీకు నమ్మకం ఉంటేనే మీరు పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, గృహప్రవేశాలు, నామకరణాలు చేయించుకుంటారు. పిలిచిన తర్వాత ఆయన చేసే కార్యక్రమాలకు మీరు సహకరించాలి. ఇప్పుడు ప్రతి చోట నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. నచ్చని వాళ్ళను మీరు అదుపులో పెట్టాలి. ఈ విధంగా అవమానపరిస్తే తప్పు. సరే, బ్రాహ్మణ పురోహితులను మీరు అవమానపరిచారు. వేరే మతస్థుల్లో ఉన్న అంటే ఇస్లాం కానీ తర్వాత క్రైస్తవ మతంలో ఇట్లా అవమానిస్తే ఎవరన్నా ఒప్పుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. నాకైతే చాలా బాధాకరం అనిపించింది. ఇది తప్పు. మీకు ఇష్టం లేకపోతే పిలవకండి. వాళ్ళేమి బెగ్గర్స్ కాదు, అంటే భిక్షాలు కాదు. మీకు పని చేస్తేనే వాళ్ళ జీవనం కలుగుతుంది. ఇది కాకపోతే కూలి పని చేసుకుంటారు. భారతదేశంలో మన మోదీ గారి ప్రభుత్వంలో అన్ని అవకాశాలు మాకు ఉన్నాయి. మాది బ్రాహ్మణ కులం మాత్రమే. మాకు పూర్వము పూజలు పెళ్ళిళ్ళు చేయాలని ఎక్కడా లేదు. వేరే వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఈ వృత్తిని తీసుకున్నాము. కాబట్టి దయచేసి ఎవరైనా కానీ పురోహితులను పిలిచి ఈ విధంగా అవమానం చేస్తే మా భారత జన పురోహిత సంఘము ఒప్పుకోదు. మరియు తెలంగాణ ప్రైవేట్ బ్రాహ్మణ్ పురోహిత సంఘము అసలు ఒప్పుకోదు. మీరు ఈ విధంగా చేస్తే మీ పెద్దల కార్యక్రమాలు మరియు మీ ఇంట్లో ఏవైనా హిందూ సాంప్రదాయంలో జరిగే శుభకార్యాలకి ఎవరు బ్రాహ్మణులు రారు. ఒకరి వలన చాలామందికి చెడ్డ పేరు వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కోవిడ్ సమయంలో మా బ్రాహ్మణ సోదరులు, నేను పురోహితుడినే, ఇప్పుడే కార్యక్రమం నుంచి వచ్చాను, ఫేస్బుక్లో చూశాను ఆ వీడియోను. ఈ విధంగా అవమానిస్తే మీరే చేసుకోండి, మాకేం అవసరం ఏముంది. ఇది కాకపోతే మేము వేరే ట్రైనింగ్ ఏదైనా చేసుకుంటాము. కానీ మా బ్రాహ్మణ ప్రైవేటు పురోహితులను ఈ విధంగా అవమానిస్తే మేము ఒప్పుకోము. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా విన్నపం ఏమిటంటే ఈ విధంగా హిందూ కార్యక్రమాలకు పిలిచి మా పురోహితులను అవమానిస్తే మాత్రము మంచిది కాదు. మేము దేశవ్యాప్తంగా అందరికీ చెప్పి ఎవరి హిందూ కార్యక్రమాలు